దేవదేవత వల్లాచల మందిర గంగాధర నమో నమో లోక శుభంపతి హిమకర లోక శుభంకర నమో నమో దేవదేవత వల్లాచల మందిర గంగాధర నమో నమో లోక శుభంపతి హిమకర లోక శుభంకర నమో నమో ఎవరినైనా ఇక్కడ బానిసను విక్రయించుతున్నది అయ్యా మంద భాగ్యుడనైనా నేనే బాణలు విక్రయించుతున్నా. అట్లయినా నీవెవుండవో ముందు చెప్పము. నేను ఏముండనైనా నీకేమయ్యా? ఏమో పేరుకి ఇప్పటికే సందేహిస్తున్నావే, మరి కాంతని ఎక్కడైనా దొంగలించితివా ఏమి? ఏమి నీ అదృష్టం లభించినంటావు పోయేవానికి రామచిలకలాగా? అవునయ్యా. మరి నీ పేరేమిటి? నేను హరిశ్చంద్రుడు. ఏమో నా భార్య చంద్రమతయ్య. ఎలాగో ఆ విశ్వామిత్రునికి అప్పువర్ధనని అరిసినది నీవేనటయ్యా? అవునయ్యా. అలాగైనా ఆ తపోదండైన మనకి నీవెట్లా అప్పుపడుతుంది? నా రాజ్యసభ సంపద దారపోసినప్పుడు అతనికి యజ్ఞార్థమై ముందుగా నిరూపింపకపోవడం. దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రములు, ఉభయహితముల సత్యములు. కూడా ప్రాణము లేని పత్రములకును సాక్ష్యములకును భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనుచున్నావా? ఉండుము, నాకు ఇప్పుడే మంచి ఉపాయం చేసినది. నన్ను విశ్వామిత్ర వద్దకు తీసుకొని పొమ్ము. ఈ ధనము నీకేదగినది కాదని నీ పక్షమున న్యాయవాదిత్వమున గైకొని రాయి గురుతి వాదింపగలరు. ఒకరికి 5 సాక్షులున్న పత్రము ఎగవేయటలోను, త్రోవను వానికి లేని ఎప్పుడు తలనట్టి ధనము గణించటలోను నన్ను మించిన వారు ఈ కాశికాపురంలో లేరయ్యా. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంబంధం నమ్ముపదాము. అయ్యా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నా
ఎప్పటికైనా సర్వేజన కాంచలం ఆశ్రమని పెద్దలు చెప్పి ఉన్నారు. నా ఈ శాస్త్ర ప్రవాహనం అంగీకరించి ఆ కౌశికుల వద్దకు నడువుము. నేను కౌశకుడే పారాయణాశకింకా ఒకరుడు బహుళీకే లయేరాతమో పాలన పిల్లి గలదే హరిగింపాతో పాలన పిల్లి గలదే హరిగింపాతో పాలన పిల్లి సరే సరే నీకు బాగుపడే యోగం లేదు. తీయని చెరుకు పానకము నోట పోయచుండగా విషమని రక్కువానికి ఎవరేం చెప్పగలరు? సరే నీ ఇష్టం. నీ భార్యను ఎంతకన్నా ధర చెప్పుము. అయ్యా ఎప్పుడు అవుతావా? చూసి మమ్మల్ని మహిళని ధరించినట్లున్నావే. దాసిని పంపివేయము, ధనిచ్చి ఉండదా? హరిశ్చంద్ర సరే కదా? సరేనయ్యా. ఇచ్చటినే ఉండము, నేను ధనమును కొనుక్కును. దాసి కదా మరి